అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ప్రజలారా, మనకు కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారు రేవంతులు. అలాగే ఉన్న 44 లక్షల పింఛన్లు ఎప్పుడు పెంచబోతా ఉన్నాడు. 500 పెంచబోతా ఉన్నా, 1000 రూపాయల, లేకపోతే మనకు 2023 అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చినప్పుడు 2ను 4000 చేస్తా, 4ను 6000 చేస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి రేవంతులు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోబోతా ఉన్నాం. వీడియోను లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఎందుకంటే ఇలా తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలకు ప్రతి ఇంటి సమస్య ఇది, ప్రతి ఇంటి సమస్య కాబట్టి దయచేసి అందరూ కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. వీడియోను ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే మీకు సంబంధించి మన గ్రూపులలో షేర్ చేయండి భయ్యా. లేకపోతే ఈ రేవంతులు ఇట్లనే 3 ఏళ్ల పాటు అందరికి కొరక తింటూనే ఉంటాడు. కోట్లు నిధులు వస్తూ ఉన్నాయి అంటాడు, కనీసము కొత్త పింఛన్లు ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఈ రేవంతులు ఏం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోబోతా ఉన్నాం. పెన్షన్ 4000 పెన్షన్ ఎప్పటి నుంచి అంటే తెలంగాణలో సంబంధించి తెలంగాణలో 4000 పెన్షన్ ఏప్రిల్ 2026 నుంచి అమలవుతుంది. పూర్తి వివరాలు మరియు ప్రభుత్వం ప్రణాళికలు కూడా వేస్తూ ఉందట. ఇక రెడీగా ఉండాలి మనం, ఎందుకంటే మనకు పింఛన్లు ఇచ్చేది రేవంతులు సారే డైరెక్టు ఏప్రిల్ 2026 నుంచి అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు ప్రణాళికలు కూడా సిద్ధమవుతూ ఉన్నప్పుడు దాని గురించి ఏమేం కావాలి, ఎట్టెట్టి ఉండాలి, ఏం కథ అని మొత్తం తెలుసుకోవాలి. తెలంగాణలో లక్షలాది మంది పింఛనీలకు రావాల్సినటువంటి 4000 పింఛని ఎప్పుడు వస్తుంది? ఇది ప్రస్తుతం అందరి మనసులో ఉన్న మొదటి ప్రశ్న. వాస్తవానికి తెలంగాణలో రైతు భరోసా అంటే ఓన్లీ రైతులకు మాత్రమే. పెన్షన్ల విషయానికి వస్తే వృద్ధులతో పాటు బీడీలు చేసుకునే అక్క చెల్లెళ్ళలాక మాకు పింఛన్లు ఎప్పుడు ఇస్తావు రేవంతులు అని అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో ముఖ్యమైనది పెన్షన్ పెంపు. ప్రస్తుతం వృద్ధాప్యం, వితంతులు, ఆశాశక్తుల వంటి వర్గాలకు 2016 నుంచి 2016 వరకు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. కానీ హామీ మేరకు ఇవి 2016 4016కు చేర్చాలి. మరి చేర్చిండ్రా? ఎందుకు చేర్చలేదు? నీకు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయాయి, అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఓడగొట్టుకున్నావు, సర్పంచులను కూడా ఓడగొట్టుకున్నావు, అంటే వాళ్ళకు కూడా గెలిపించుకున్నావు. ఇప్పుడు మళ్ళా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అంటా ఉన్నావు. అంటే ప్రజలను వెర్రోళ్ళని చేసి, పిచ్చోళ్ళని చేసి ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ కక్ష సాధింపు చేస్తావు అనేది పబ్లిక్ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా శాతగాని ముసలోళ్ళ దగ్గరికి పోయి మైకు పెట్టినామనుకో, వాళ్ళు మాట్లాడే మాటలు మామూలుగా లేవిగా. ఇటీవల అధికారిక సమాచారం ప్రకారము ఈ పెంపు విషయానికి 2026 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది 44 లక్షల మంది పింఛనీర్ల జీవాన్ని మార్చిపెట్టే అవకాశం కలిగి ఉంది అని మర్చిపోవద్దు రేవంతులు. అలాగే దీనికి సంబంధించి ఈ ఆర్టికల్లో ప్రభుత్వం ప్రణాళికలు, బడ్జెట్ ప్రభావము, అమలు చేయడంలో ఎదురయ్యే సవాళ్ళు వంటి అంశాలను కూడా వివరంగా చూద్దాం. అంటే మనకు బడ్జెట్లో ఖచ్చితంగా పెన్షన్ల గురించి అంశం రావాలి. 2026-27 బడ్జెట్ల రాకపోతే పబ్లిక్ ఊరుకోరు. ఎందుకు ఊరుకోరు అంటే మరి ఆ రకంగా ఉన్నది ఇప్పుడు ఈయన చెప్పినటువంటి కథ. ప్రస్తుతము పెన్షన్ విధానము ఎవరికి ఎంత ఇస్తున్నారు ఇప్పుడు కూడా, ఇప్పటికీ కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పింఛన్లు ఎవరికి ఎంత ఇస్తూ ఉన్నారు? తెలంగాణలో ఆశీర్వాదం పథకం కింద సామాజిక భద్రత పెన్షన్లు అందిస్తూ ఉన్నారు. ఇది వృద్ధులకు, వితంతులకు, ఆశాశక్తులకు, వెనుకబడిన తరగతి మహిళలకు కూడా, బీడీ వర్కర్స్కు, టాడీ ట్రాన్స్ఫర్స్కు, అలాగే వివరస్ HIV బాధితులకు, కళాకారుల వంటి వర్గాలకు కూడా కవర్ చేస్తుందట. కళాకారులకు ఇస్తున్నారయ్యా, కళాకారులకు పింఛన్లు ఇస్తూ ఉన్నారా? తెలంగాణలో ఉద్యమంలో నేరుగా పాత్ర పోషించినటువంటి కళాకారులకు పింఛన్ ఇస్తూ ఉన్నారా అనేది మిలియన్ క్వశ్చన్. వాళ్ళు ఇస్తూ ఉన్నారని లెక్కలు చెప్తా ఉన్నారు. వృద్ధాప్య వితంతులు సింగిల్ పింఛని 2016 నెలకు, ఆశాశక్తులు అంటే వికలాంగులు, దివ్యాంగులు సంబంధించిన వాళ్ళందరికీ 4016 నెలకు, డయాలసిస్ లేదా క్రానింగ్ అనారోగ్యాల వారికి 5000 నుంచి 10,000 వరకు. తెలంగాణలో 5,000 నుంచి 10,000 పెన్షన్ ఉందా?
ఉంటే మీరు కామెంట్ చేయాలి, ఉంది బాయ్ సాబ్ అని, మనకు సంబంధించి కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఈయన చెప్తా ఉన్నాడు కదా, ఇప్పటి వరకు 44 లక్షల మంది ఈ ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు. వీరిలో 12.3 లక్షల మంది వృద్ధులు, 20 లక్షల మంది వితంతువులు 20 లక్షల మంది ఉన్నారా? వృద్ధులు ఎక్కువ ఉండాలి కానీ వాళ్ళకంటే ఎక్కువ వితంతువులే ఉన్నారు. 5 లక్షల మంది ఆశాశక్తులు, 4 లక్షల మంది బీడీ వర్కర్సు, 62,000 మంది టాడీ ట్రాన్స్ఫర్సు, 36,000 మంది వైవర్సు, 1.3 లక్షల మంది సింగిల్ మహిళలు, 32,000 మంది HIV బాధితులు, 30,000 మంది కళాకారులు కూడా 30,000 మందికి తెలంగాణ ప్రభుత్వం పింఛన్లు ఇస్తూ ఉందట. ఎన్ని అబద్ధాలు ఆడతారా నాయన, ఆడి ఈ అబద్ధాలతోటి మరి పోయేటప్పుడు మీరు ఏమైనా తీసుకుపోతారా అంటే ఏమీ తీసుకుపోరు, ఒట్టి మనుబేడలు తప్పితే ఏమీ తీసుకుపోరు. బడ్జెట్ ప్రభావము ఎంత, ఖర్చు ఎలా సమీకరిస్తారు అంటే ఇవాళ నాకు ఒక్కటే క్వశ్చన్ యాదకత్తా ఉంది. ఎమ్మెల్యేలు ప్రతి నెల 1వ తారీఖు తీసుకునే జీతము 2,68,000 అక్షరాల. 119 మంది ఎమ్మెల్యేలకు ఎంత అయితేయో కౌంట్ చేసుకోండి తెలంగాణ పబ్లిక్. మరి ఇక్కడ తెలంగాణ పబ్లిక్ పింఛన్ అంటేనేమో బడ్జెట్ ఏడికెళ్ళొస్తుందని మాట్లాడుతారు. మరి ఈ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి నెలకు 4,10,000 ఏం చేస్తుండని సీఎం అసలు? మరి తెలంగాణ సీఎంకి ఇంత జీతము వేరే సీఎంలకు కాదు. మహారాష్ట్ర మనకంటే పెద్దది కాదా? బీహార్ మనకంటే పెద్దది కాదా? తమిళనాడు రాష్ట్రం మనకంటే పెద్దది కాదా? కానీ వాళ్ళందరికీ మనకంటే తక్కువని. పక్కనే ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉన్నారు? మనకంటే పెద్దది ఆంధ్ర. తెలంగాణ కంటే ఆంధ్ర పెద్దది. అక్కడ ఉన్నటువంటి చంద్రాలు సార్కు 3 లక్షల చిల్లర ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి రేవంతుల సార్కు 4,10,000 రూపాయలు జీతం. మరి మాకు 2,000 4,000 చేయమంటే నీకు చేతులు వస్తలేవు. ఇది పబ్లిక్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి పెన్షన్ల కోసము 11,635 కోట్లు కేటాయించిండ్రు. 2025-26 అంటే ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం కోసం వీళ్ళు కేటాయించిన అమౌంట్ ఇది. పెంపు అమలైతే కనుక, ఇప్పుడు పెన్షన్ల పెంపు అమలైతే కనుక ఇది 22,000 కోట్లకు చేరుతుంది. ఈ అనదప్పు ఖర్చును నిర్వహించడానికి ఆర్థిక శాఖ పలు మార్గాలు పరిశీలిస్తూ ఉంది. వీడికుండని మొన్న ఏదైతే 2047 మీరు గ్లోబల్ సమిటీ పెట్టినప్పుడు ఎంత వచ్చింది సారు పెట్టుబడి తెలంగాణ కోసం? 44 విదేశాల నుంచి రకరకాల వ్యాపారాలు వచ్చిరని చెప్పినావు. ట్రంప్ మనుషులు కూడా వచ్చింది పెట్టుబడి చెప్పి. దానికి ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన ఆదాయం ఎంత అని చెప్తే 5 లక్షల అక్షరాలు 5,40,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుబడులు వచ్చినాయని నువ్వు ఈ యొక్క వార్తాపత్రికలకు ఇచ్చినటువంటి ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. 5,40,000 కోట్లకి వెళ్ళి నువ్వు గీడ ఎంత 22,000 కోట్లే కదా, 22,000 కోట్లు కేటాయించలేవా బడ్జెట్లా? ఇప్పుడు 2026-27 బడ్జెట్లా దీనికి నువ్వు అప్పు చేస్తా ఉన్నావా? కోకాపేటలో ఒక్కొక్క ఎకరం అమ్ముతే 160 కోట్ల దాకా పోతా ఉంది. 160 కోట్లు. అట్లా ఎన్ని వందల ఎకరాలు అమ్మినావు, ఎన్ని వేల కోట్లు సంపాదించారు మీరంతా కలిసి? తెలంగాణ పబ్లిక్కు పింఛన్లు ఇవ్వాలంటే 22,000 కోట్లు అవుతా ఉన్నాయని నువ్వు పగడ్బాలు వల్కుడు, పబ్లిక్ను భయపెట్టుడు. మేము భయపడేది కాదు, అది మా సొమ్ము, మా హక్కు. నీ కోటేసిన దానికి మాకు పింఛన్లు ఇవ్వాలి, మా హక్కు. అది పెంచాలి, కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయాలి. ఇక వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఫేక్ పింఛన్లను ఆధార్ సిట్టింగు బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా తొలగించడం ద్వారా ఆదా అంటే ఈ యొక్క డబ్బులు కొంత ఆదా చేసుకోవడము. ఇటీవల రేషన్ కార్డుల పంపిణీ తర్వాత కొత్త పింఛన్ అప్లికేషన్లు స్వీకరించడం కూడా భవిష్యత్తు ప్రణాళికల్లో భాగమట. పొరపాటి రాష్ట్రాల్లో ఇప్పటికీ 4,000 పింఛన్లు అమల్లో ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇది అమలైతే పింఛన్లో ఆదాయము రెట్టింపు అవుతుంది అని తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉన్నటువంటి కొన్ని నాటక బూటకాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రజలారా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ రేవంత్ రెడ్డి ఒకవేళ నువ్వు 2023లో ఆలోచన చేయలేదా?
నేను ఎంత ఇస్తే ఎంత అవుతుంది నేను ఈ పథకాలన్నీ ప్రకటించన్నా అద్దా మేనిఫెస్టో నీ 6 గ్యారంటీలలో నువ్వు అన్నీ మీరందరూ కూర్చొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు నీ బట్టి మీకు సంబంధించిన ఉత్తమం వాళ్ళందరూ మీరు కూర్చొని ప్రణాళిక సిద్ధం చేసి కదా మేనిఫెస్టో బయటకు రిలీజ్ చేసింది. అంటే పబ్లిక్ను సూత్యాలు చేయడానికి రిలీజ్ చేసిరా, నిజంగానే అమలు పరచనికి రిలీజ్ చేసిరా అని చెప్పాలి. ఇప్పటికీ కొన్ని వీడియోలు ఉన్నాయి మన ఫోన్లల్లో. 2023 ఈయన ఏదైతే ప్రచార రథం ఎక్కి ఏమన్నాడంటే, ఇప్పుడు తీసుకుంటే రుణమాఫీ ఇప్పుడైతే ₹1,00,000, నేను ఎక్కిన తెల్లారే 2 లక్షల రుణమాఫీ, ఖచ్చితంగా మీరు బ్యాంక్ పోయి రుణాలు తీసుకోండి అని చెప్పినావు నువ్వే. ఎక్కినాక ఎన్ని రోజులకు రుణమాఫీ చేసినావు? అది కూడా అందరికి అయ్యిందా? ఏంది కథ? నోటి మాటలు ఆనాడు మాట్లాడి ఇవాళ నాతో శాత కాదు, ఈ పథకాలద్దు, ఈ ఉచితాలద్దు అంటే నీ పబ్బం గడుపుకున్నావు. నువ్వు సీఎం అయినవు. తెలంగాణ రాష్ట్రాన్ని బరాబరి తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎట్లుందో అంతకంటే దరిద్రంగా తయారు చేసి ఇప్పుడు ఉచితాలద్దు, పథకాలద్దు, మన దగ్గర పైసలు లేవని మాట్లాడుతూ ఉన్నావు. ఎవడన్నా నమ్ముతాడా నీ మాటలు? మరి తెలంగాణ ప్రజలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.